పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే అది పోస్ట్పోన్ కావాల్సిందే. పాన్ ఇండియా ప్రాజెక్టులకు అదో సెంటిమెంట్గా మారింది. రెబల్ స్టార్ నుంచి నేచురల్ స్టార్ వరకు ఇప్పుడు పాన్ ఇండియా హీరోల కొత్త చిత్రాలన్నీ విడుదల తేదీలు మారుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగులో తెరకెక్కుతున్న నాని చిత్రం పారడైజ్ కు, కన్నడలో తెరకెక్కిన యష్ న్యూ మూవీ టాక్సిక్ కు ఏదో కనెక్షన్ కనిపిస్తోంది. కనెక్షన్ అంటే టాక్సిక్ లో పారడైజ్, పారడైజ్ లో టాక్సిక్ యూనివర్స్ అని కాదు. ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు ఒకే సమయంలో లాక్ అవుతున్నాయి. యష్ నటిస్తున్న టాక్సిక్ తొలుత మార్చి 19న విడుదల చేయాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆగస్టు 26న విడుదలవుతోంది. అలాగే పారడైజ్ కూడా మార్చి 26న రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ ఇప్పుడు ఆగస్టు 21న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా మళ్ళీ ఈ సినిమా వాయిదా పడుతుందని ప్రచారం సాగుతోంది. అందుకు టాక్సిక్ ఒక రీజన్ కాగా, సినిమా చిత్రీకరణ ఇంకా పెండింగ్ లో ఉండటం మరో కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారట. ఇక ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉన్న ప్రభాస్ కొత్త చిత్రం ఫౌజీ అసలు ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలే లేవని తెలుస్తోంది. మార్చిలో స్పిరిట్ విడుదల తరువాత ఫౌజీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారట. విజయ్ దేవరకొండ కొత్త చిత్రం రణబాలి కూడా విడుదల తేదీ మారబోతోందని టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 11న విడుదల కావాల్సిన రణబాలి ఇప్పుడు కొత్త విడుదల తేదీ కోసం చూస్తున్నారట. విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ లో ఉండటంతోనే సినిమాను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆమె స్టార్ హీరోయిన్ కాదు, అలాని బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. కెరీర్ చూస్తే సోగా కనిపిస్తోంది. పైగా రీసెంట్ గా సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది. అయినా సరే వన్స్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వటం ఆలస్యం, బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. మొత్తంగా ఆ హీరోయిన్ క్రేజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఇప్పుడు నివేదా పేతురాజ్ పేరు వినిపిస్తోంది. కొంతకాలం క్రితం అస్సలు లైమ్ లైట్ లో లేని ఈ హీరోయిన్ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా సింగ్ గీతంలో కనిపించి తన నటనపై ప్రశంసలు కురవడం నివేదాకు మరింత కలిసొచ్చింది. ఇప్పటికే వెంకటేష్ కొత్త చిత్రం ఆదర్శ కుటుంబంలోనూ, అలాగే బాబీ డైరెక్ట్ చేస్తున్న చిరు కొత్త చిత్రంలో భాగమైన నివేదా పేతురాజ్ ఇప్పుడు రామ్ సరసన లీడ్ హీరోయిన్ గా నటించబోతోందట. గతంలో వీరిద్దరూ రెడ్ మూవీలో కలిసి నటించారు. దుబాయ్ బిజినెస్ మ్యాన్ రాజ్ హిత్ ఇబ్రాన్ తో పీకల్లోతు ప్రేమలో పడి 5 ఏళ్లు రిలేషన్ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో ప్రియుడికి బ్రేకప్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది నివేద. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీకి షాక్ ఇస్తోంది. ఒకప్పుడు ఎన్నో విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. కానీ ఆ విజయాలన్నీ వేరు. ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రంతో సమంత సాధించిన విజయం వేరు. కొల్లగొడుతున్న వసూళ్లు వేరు. శామ్ పని అయిపోయింది అనుకుంటుండగా టాలీవుడ్ కు తిరుగులేని కంబ్యాక్ ఇచ్చింది సమంత. తెరపై స్టార్ గా, జీవితంలో ఫైటర్ గా మరోసారి అందరి మనసులు గెలుచుకుంటోంది శామ్. దాదాపు 3 సంవత్సరాల తర్వాత థియేటర్లోకి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా మా ఇంటి బంగారం విడుదలైంది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్, ఆ తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో శామ్ సినిమా తొలి 4 రోజుల్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. సమంత ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. కష్టాలొచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా, తనపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగింది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడింది. నిర్మాతగా మారింది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ తో కమ్బ్యాక్ ఇచ్చింది. అందుకే అభిమానులు సమంత కొత్త సినిమా విజయాన్ని కేవలం ఒక సినిమా హిట్ గా కాకుండా సమంత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన సందర్భంగా చూస్తున్నారు. మరోవైపు సమంత సాధించిన విజయానికి మెగాస్టార్ సైతం పులకించిపోయాడు. మా ఇంటి బంగారం టీమ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. సినిమా విజయం మాత్రమే కాదు, సమంత వ్యక్తిగత జీవితంపై కూడా ప్రస్తుతం భారీ చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆమె జీవితానికి సంబంధించిన అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బేబీ బంప్ కు సంబంధించిన స్పెక్యులేషన్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతలో చిరంజీవి మా ఇంటి బంగారం గురించి పెట్టిన పోస్టులో శామ్, రాజ్ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేయడంతో కొద్ది రోజుల్లోనే సమంత నుంచి గుడ్ న్యూస్ వస్తోందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. కానీ శ్రద్ధా కపూర్ స్టార్ గా ఎదిగిన వైనం మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్టార్స్ తో తక్కువగా జోడీ కట్టి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తూ స్టార్ డమ్ అందిపుచ్చుకుంది శ్రద్ధ. లాస్ట్ టైం స్త్రీ సీక్వెల్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ ను పీస్ చేసింది. ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమవుతోంది. జానపద నృత్య కళాకారిణిగా కనిపించబోతోంది.
ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని కొనసాగించిన వారసుల్లో శంభారి ఒకరు. ఆయన జీవితం ఆధారంగా చావా తెరకెక్కితే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమా దర్శకుడు తెరకెక్కిస్తున్న కొత్త చిత్రమే ఈథా. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. రక్షాబంధన్ కానుకగా ఆగస్టు 28న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 2 ఏళ్ల తర్వాత స్త్రీ సీక్వెల్ తో బాలీవుడ్ కు మాత్రమే కాదు, తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చూపించింది శ్రద్ధా కపూర్. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ఈథాలో నటించింది. ఈ చిత్రంలో శ్రద్ధ కళ్ళు చెదిరే నృత్య ప్రదర్శనలు చేసిందని మహారాష్ట్రకు చెందిన జానపద నృత్య కళాకారిణి విఠాబాయి భావు మాంగ్ నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా ఈ కథ తెరకెక్కిందని ప్రచారం సాగుతోంది. పేరుకి బాలీవుడ్ చిత్రమే అయినా ఈథా మహారాష్ట్రలో అనేక బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విఠాబాయికి మహారాష్ట్ర జానపద కళల చరిత్రలో అత్యంత గౌరవం ఉంది. అందుకే ఇక్కడి ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే దురంధర్ 2 కొల్లగొట్టిన 300 కోట్ల వసూళ్లను ఈ చిత్రం అధిగమిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఒక్కో హీరోకు ఒక్కో ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ కి తగ్గట్లు సినిమాలు చేసుకుంటూ వెళ్తే హిట్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఎంతకాలం అంటే నడిచినంత కాలం అని చెప్పుకోవచ్చు. గదర్ సీక్వెల్ తో తిరిగొచ్చాడు సన్నీ డియోల్. ఇప్పుడు దేశభక్తి చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అందుకే గదర్ 3, బార్డర్ 3 లాంటి చిత్రాలను లైన్ లో పెట్టాడు. ఇటీవలే గదర్ దర్శకుడు అనిల్ శర్మ ప్రస్తుతం 3వ భాగం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, కథ కొలిక్కి వచ్చిన తరువాతే సినిమాను ప్రకటిస్తామని చెప్పాడు. కొత్త ఏడాది గదర్ 3 అనౌన్స్మెంట్ ఉండవచ్చని కన్ఫర్మ్ కూడా చేశాడు. మరోవైపు బార్డర్ 3కి కూడా లైన్ క్లియర్ అయింది. 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి నాయకత్వం వహించిన యుద్ధ వీరుడు జనరల్ హర్బక్ష్ సింగ్ జీవితం ఆధారంగా బార్డర్ 3వ భాగం ప్లాన్ చేస్తున్నామని జేపీ ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ 2 చిత్రాల కంటే ముందు సన్నీ డియోల్ నటిస్తున్న మరో చిత్రం బట్వారా ఆగస్టు 14న విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. దేశ విభజన నాటి భయానక పరిస్థితులు, వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న ఒక అసాధారణ వ్యక్తి కథగా ఈ చిత్రం తెరకెక్కింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.